ఉన్న మన సబాట్ మోతిలా సార్ గారి సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన మన ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ గారికి మరియు ముఖ్య అతిథి అడిషనల్ కలెక్టర్ పెద్దపల్లి గారికి, నాతోటి రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు, రైస్ మిల్లర్లకు మరియు డీలర్లకు, రేషన్ షాప్ డీలర్లకు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సార్ గురించి పెద్దగా అందరూ చెప్పేసి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా వక్తలు చెప్పినట్టు సార్ టైపిస్ట్గానే ఈ ఉద్యోగం జీవితం ప్రారంభించాలని చెప్పారు. కానీ సార్ ఈ ఉద్యోగం రాకముందే 3 ఉద్యోగాలు చేసి 3 ఉద్యోగాలు ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లోను, టీచర్ ఇలాంటి అన్ని ఉద్యోగాలు వదులుకొని ఈ రెవెన్యూ శాఖను ఎంచుకోవడం జరిగింది. అదంటే తెలియని విషయాలు కొన్ని చెప్పడానికి జరుగుతుంది. సార్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే నాకు 2013 నుంచి సార్తో పరిచయం ఉంది. అన్ని విషయాల్లో సార్ రెవెన్యూ విషయాలకు సంబంధించి సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి సార్ మేము చాలా మిస్ అవుతున్నాము. సార్ మీరు మీ శేష జీవితాన్ని సంపూర్ణంగా ప్రజా జీవితంలో గడపాలని, అదృష్టం కలిసి వస్తే ఎమ్మెల్యే గారు మంత్రిగా కాల్చి మళ్ళీ మా మధ్య రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సార్.